దేవాది దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, మీతో ఈ దినం దేవుని వాక్యాన్ని పంచుకునేదానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చినందుకే స్తోత్రం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనంలో, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఈవెన్ ఐ am he who comforts you. మై హీ తేరీ శాంతిదాత. అవును, ప్రభువే మనం ఓదార్చాలి. 40వ అధ్యాయం యెషయా గ్రంథం మొదలు, నా జనులను ఓదార్చుడి. ఓదార్పు చాలా అవసరమండి. బాధల్లో శ్రమల్లో ఉండేవారికి ఓదార్పు ఎంతైనా అవసరం. 1 కొరింథీ 1:4, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణలో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి గలవాడు అన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మిమ్మల్ని ఆదరించారు. శ్రమలు వచ్చినప్పుడు ఆదరించేవాడు ఆయనే. శ్రమల్లో కుంగిపోకూడదు. అందుచేత 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా దూత వారికి భయపడక వారితో దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను. గనుక అతడు లేచి వారితో కూడా రాజు నొద్దకు వచ్చెను. యెషయా 2:22, తన నాసిక రంధ్రములో ప్రాణము కలిగిన నన్ను లక్ష్య పెట్టకము, వాని ఏ విషయములోనూ ఎన్నిక చేయవచ్చు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం, సర్వశరీరు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాను. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. ప్రియులారా, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచుండి దేవుని వాక్యం మీద ఆనుకొని మన జీవితాన్ని కొనసాగిస్తాం. ప్రార్థన చేద్దాం. స్తుతిపాత్రుడా, మీకు వందనాలు. మా శ్రోతలంతా మీ మీద ఆనుకొని ఏ సమస్యలో ఉన్నా ప్రతి సమస్య నుండి విడుదల దయచేయమని, ఈ దినమంతా మీ రెక్కల చాటును కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.